హాయ్ అండి, చూడండి బెండకాయలు అనమాట. ఇవి బెండకాయలు నిలువుగా కట్ చేశాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తర్వాత అల్లం, కొత్తిమీర, ఎర్రగడ్డ మిక్సీ వేసాను అనమాట. గ్రైండ్ చేశాను మసాలా వేయడానికి. దీనికి ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో తగినంత ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలన్నమాట. దూరగా వేయించుకోవాలి, ఫ్రై చేయాలి. వీటిని పసుపు వేసుకోవాలి దీంట్లో. ఓకే, ఇప్పుడు దీన్ని అట్లా ఫ్రై చేయాలి, లైట్గా వేసుకోవాలి. మసాలాని అట్లా కొద్దిగా ఫ్రై చేయాలన్నమాట. ఎంత మసాలా దీన్ని ఇట్లా ఫ్రై చేయాలి. మిర్చి పౌడర్ వేసుకోవాలి, ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి తగినంత. సో మసాలా వేయింది. ఇప్పుడు వేగినాక బెండకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇందులో వేసి అట్లాంటివన్నీ మిక్స్ చేయాలి. కత్తిని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసినాక వాటర్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మసాలా మొత్తం కావాలి కాబట్టి బెండకాయలు ఇట్లా మొత్తం తిప్పాలన్నమాట. తర్వాత వాటర్ వేసుకోవాలి తగినంత. ఇలా దీన్ని కాస్త మూత పెట్టాలన్నమాట. అది కొద్దిగా ఉడుకుతుంటుంది. స్లిమ్లో పెట్టేయాలి. సో ఫైనల్గా రెడీ అయిందండి బెండకాయ ఫ్రై విత్ గ్రేవీ. చూసారా?